హలో అండి. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు ఉలవలతో 2 రెసిపీస్ చూపిస్తానండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ ఉలవల్లో హై ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్ అనేక పోషకాలు ఉంటాయండి. వీటిని తీసుకోవటం వల్ల హెల్తీగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఉలవలకి మించింది మరొకటి లేదు. ఒక కప్పు ఉలవలను తీసుకొని నీట్‌గా వాష్ చేసి 8-10 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఉలవలు నానటానికి టైం అయితే ఎక్కువే పడుతుంది. మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఉలవలైతే చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న ఉలవలతో పాటు వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉలవల్ని 10-15 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. వీటిని నిదానంగానే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవద్దు. ఇప్పుడు ఉలవలు ఉడికేలోగా ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూసుకొని ఉలవలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకపోతే మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉలవల్ని పట్టుకుంటే మెత్తగా సాఫ్ట్‌గా అయ్యే వరకైతే ఉడికించుకోవాలి. ఉలవల్లో ఉన్న వాటర్ అంతా ఒక జాలి గిన్నె తీసుకొని అందులోకి వంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇవి కొద్దిగా వేయించుకోవాలి. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా సాల్టు, పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వడకట్టి ఉంచుకున్నటువంటి ఉలవల్ని ఒక 2 స్పూన్లు తీసి పక్కన పెట్టుకొని మిగతావి పోపులో వేసి కలుపుకోవాలి. ఈ ఉలవలు కొంచెం తడంతా పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకొని మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఈ ఉలవల్ని ఇలా డైరెక్ట్‌గా తినేసినా చాలా బావుంటదండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోనైనా, లంచ్‌లోనైనా, డిన్నర్‌లోనైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు రసం కోసం పొడి చేసుకుందాం. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా మిరియాలు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని కలిపి పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఒక 2-3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక 2 పండిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేయించుకునేటప్పుడే ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గేలోగా ఈ ఉలవల్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని టమాటాలు సాఫ్ట్ అవ్వకపోతే మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రసం పొడిని కూడా వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని, ఉడికించుకున్నటువంటి ఉలవల వాటర్‌ని కూడా వేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవటం వల్ల ఈ రసం టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల ఉలవల్ని ఈ విధంగా గ్రైండ్ చేసి ఉంచుకొని ఈ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల రసం మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటుంది. ఈ టైంలో ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని చాలకపోతే
ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. 10-15 నిమిషాలు ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవటమే. ఈ రసాన్ని వేడివేడిగా రైస్లో తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది లంచ్లోనైనా డిన్నర్లోనైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, లేదా ఇలా సూప్ లాగైనా తీసుకోవచ్చు. వెయిట్ లాస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తొలగిస్తుంది. అంతేకాకుండా ఏదైనా గాయాలు తగిలినప్పుడు ఈ ఉలవలను తీసుకోవటం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఎముకలను కూడా చాలా దృఢంగా చేస్తుంది. రెగ్యులర్గా తీసుకోవటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, అధిక బరువును కూడా నియంత్రిస్తుంది. ఇలా రైస్తో పాటు వేడి వేడి రసం ఉలవలను తీసుకొని పక్కన కొంచెం సలాడ్ పెట్టుకొని పెరుగుతో తీసుకున్నారంటే కంప్లీట్ మీల్ అయితే అయిపోతుంది. కంపల్సరీగా ఎప్పుడు ఉలవలు తీసుకున్నా సరే పెరుగునైతే తప్పకుండా తీసుకోవాలండి. పెరుగు కానీ లేదా మజ్జిగను కానీ తీసుకోవాలి. ఉలవల్లో వేడి చేసే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఉలవలు తీసుకున్నా మజ్జిగని కానీ పెరుగుని కానీ అయితే చేర్చుకోవాలి. ఇలా వేడి వేడి రైస్లో రసం వేసుకొని తింటే చాలండి, ఇంకేమి కూడా అవసరం లేదు. అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.